అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరిగి పవర్లోకి రావాలి. ముందుగా ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లో అంతా సెట్ చేయాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ పటిష్టమైతేనే అధికారంలోకి రావడం ఈజీ అని లెక్కలు వేసుకుంటున్నారట వైసీపీ అధినేత జగన్. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రక్షాళన స్టార్ట్ చేశారట. ఈ క్రమంలో ఉండి వైసీపీ ఇన్ఛార్జిను మార్చడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాలపై కూడా పడుతుందన్న టాక్ మొదలైంది. అసలు ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? కొత్త ఇన్ఛార్జితో సీను మారుతుందా? ఇన్ఛార్జీల మార్పు టాక్తో వైసీపీ లీడర్లు జంపింగ్కు ప్లాన్ చేస్తున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో ప్రక్షాళన. ఉండి వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు, పీవీఎల్ రాజీనామా. నరసాపురం, పాలకొల్లు, ఆచంట ఇన్ఛార్జీలను కూడా మారుస్తారా? కొత్త ఇన్ఛార్జ్ రాకతో ఉండిలో వైసీపీ బలపడేనా? ఇప్పటికే తాడేపల్లి గూడెంలో కొట్టు వర్సెస్ వడ్డీ రఘురాం. ఇన్ఛార్జీల మార్పు అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందా? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అధిష్టానం చేపట్టిన చర్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జిను మారుస్తూ వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం ఊహించని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న పీవీఎల్ నరసింహరాజును తప్పించి మరో నేతకు బాధ్యతలు అప్పగించారు. దీంతో నరసింహరాజు అనుచరులు పెద్దామిరంలోని వైసీపీ పార్టీ ఆఫీస్ దగ్గర రచ్చ చేశారు. అధిష్టానం తీరును నిరసిస్తూ జెండాలను, ఫ్లెక్సీలను పీకేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే 2017లో వైఎస్ జగన్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చామంటున్న పీవీఎల్ 2 సార్లు ఉండి నుంచి పోటీ చేసి ఓడినా పార్టీని బతికించాను అని ఆవేదన వ్యక్తం చేశారు. తన సేవలకు లభించిన గుర్తింపు ఇదేనా అని పీవీఎల్ ప్రశ్నించారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తన అభిప్రాయాన్ని అడగకుండా మంతెన యోగేంద్ర కుమార్ను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పీవీఎల్ హర్ట్ అయిపోయారట. పార్టీ కోసం పైసా ఖర్చు పెట్టని, కష్టపడని వ్యక్తికి బాధ్యతలు ఎలా ఇస్తారంటూ ఆయన మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా బలహీనపడిందని పీవీఎల్ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరి నేతల మాటను నమ్మి జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని పీవీఎల్ ఫైర్ అవుతున్నారు. ఆయన ఆరోపణలపై వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. ఒక్కసారిగా వేడెక్కిన ఉండి రాజకీయం వైసీపీని మరింతగా సంక్షోభంలోకి నెట్టేస్తుందా అని క్యాడర్ డైలమాలో పడిందట. 2 సార్లు పోటీ చేసి ఓడిన పీవీఎల్ వెళ్లిపోవడం పార్టీకి నష్టమా, లాభమా అనే చర్చ ఒకవైపు నడుస్తూ ఉంటే, పీవీఎల్ నరసింహరాజు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన కూటమి పార్టీల వైపు చూస్తున్నారా, టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. వారంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న పీవీఎల్ ఆలోపు కూటమి పెద్దలతో సంప్రదింపులు పూర్తి చేసుకుని ఓ నిర్ణయానికి వస్తారేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఉండి నియోజకవర్గం ఒక్కటే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చబోతున్నారట. నరసాపురం, పాలకొల్లు, ఆచంట ఇన్ఛార్జీలను మార్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోందట. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేని నేతలను పక్కన పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్టు టాక్. ఉండి తరహాలోనే మిగతా సెగ్మెంట్లలో కూడా మార్పులు చేస్తే అక్కడ కూడా పాత నేతలు తిరుగుబావుట ఎగురవేసే ప్రమాదం ఉందట. పీవీఎల్ బాటలోనే మరికొంతమంది కీలక నేతలు, వారి అనుచరులు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఏమో కానీ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అవుతుందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చడంతో అక్కడ కొట్టు సత్యనారాయణ, ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మారిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందనే దానిపై అధిష్టానం కూడా ఆరా తీస్తోందట. ఉండే పరిణామాలపై మాత్రం రియాక్ట్ కాకుండానే పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచినట్లు టాక్.
ఇక ఉండి వైసీపీలో మొదలైన ఈ ఇన్ఛార్జ్ చిచ్చు జిల్లా అంతటా పాకేలా ఉంది. కొత్తగా వచ్చిన మంతెన యోగేంద్ర కుమార్తో ఉండిలో పార్టీ పుంజుకుంటుందా? పీవీఎల్ వర్గం మొత్తం ఖాళీ చేసేసి కూటమిలోకి వెళ్తే వైసీపీ ఉనికి ఎప్పటిలాగే చెతికిల పడుతుందా అనేది చూడాలి మరి.